ఈరోజు ప్రశ్న, ఈ జీవితంలో శాంతిగా బతకగలమా? హైదరాబాద్ అతను అడిగాడు. అతను చాలా రోజుల నుంచి ధ్యానం చేస్తున్నాడు. ఈ క్వశ్చన్ అడిగాడు. మళ్ళీ చాలామంది చేస్తున్నటువంటి పెద్ద తప్పు ఏంటంటే, తెలుసుకున్నటువంటి సమాచారం స్పష్టంగా నమ్మకంగా తెలుసుకోరు. మళ్ళీ రిపీటెడ్గా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయి వాళ్ళకి. రిపీటెడ్గా ప్రాబ్లం వస్తుందంటే ఏంటి? మనం ఖచ్చితంగా నమ్మలేదని అర్థం, లేదా మనకు ఆ విషయం తెలియదని అర్థం. అందుకని మనం మారకపోతే మన స్థితి కూడా మారదు. మనం మారాలి, ఖచ్చితంగా మారాలి, స్థితి మార్చుకోవాలి. అయిన వాళ్ళ వందాలు, సమాజం పట్ల వ్యతిరేకత, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి బాధ కలిగిస్తూనే ఉంటుంది. అందుకని ప్రాపంచిక విషయాల పట్ల శ్రద్ధ తగ్గించాలి. నీ గురించి నువ్వు తెలుసుకోవటానికి శ్రద్ధ వహించాలి. ఇది చాలా గొప్ప శాస్త్రం. నీ గురించి నువ్వు తెలుసుకోవటం అనేది గొప్ప విషయం. ఇది తెలిస్తే ఈ ప్రపంచంలో నీకు శాంతి ఆటోమేటిక్గా లభించేస్తుంది. ఇంకొకరు ఇచ్చేది కాదు, అది నీలోనే జనరేట్ అవుతుంది. జనరేట్ అయ్యేది కదా, అది నీలోనే ఉంటుంది. నువ్వెవరో నీకు తెలిసినప్పుడు ఆ శాంతి లభించేస్తుంది. ఇక దేనికి భయం ఉండదు, నిర్భయత్వమైనటువంటి స్థితి పొందుతావు. దీనికి ధ్యానం చేసుకుంటే ఈ సమస్య పోతుంది. ధ్యానంలో మీరెవరో మీరు తెలుసుకోవచ్చు. శ్వాసను పూర్తిగా నీ కంట్రోల్లోకి తెచ్చినప్పుడు నువ్వెవరో నీకు తెలిసిపోతుంది. తద్వారా నీ సమస్యలన్నిటికీ పరిష్కారం లభిస్తుంది. అప్పుడు సమస్యలు అంటూ ఉండవు. ఈ ప్రపంచంలో ఏది శాశ్వతమైంది? శాశ్వతమైనటువంటి ఏది ఈ ప్రపంచంలో లేదు. ప్రతి ఒక్కటి నాశనానికి గురవ్వాల్సిందే. అలా డిజైన్ చేశారు ఈ భూమిని మన అడ్మిరల్స్. మనల్ని ఎవరైతే పంపించారో గురువులు, విశ్వగురువులు, వాళ్ళు ఇలా తయారు చేశారు. ఇక్కడ ప్రతి ఒక్కటి నాశనానికి గురయ్యే విధంగా డిజైన్ చేశారు. ఇక్కడ శాశ్వతత్వమైనటువంటిది ఏది ఉండదు. వేరే లోకాల్లో అయినా అంతే, కాకపోతే కొంత టైం స్పాన్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ 100 సంవత్సరాలు బతుకుతాం, ఆడ 10,000 సంవత్సరాలు బతుకుతాం అంతే. శాశ్వతం ఆనందం, శాశ్వతం సంతోషం ఉండాలంటే ఆత్మస్థాయి మనం ఉచ్చ స్థాయిలో తీసుకురావాలి. ఆత్మకి నిజమైన ఆనందం ఉంటుంది. మనం ఆత్మస్వరూపులము అని తెలిస్తే ఆనందం దొరికిపోతుంది. నిత్యం ఆనందం. దేని గురించి ఆలోచన ఉండదు, దేని గురించి టెన్షన్ ఉండదు. పూర్తిగా మన ఆత్మకి సరెండర్ అవ్వటమే. సరెండర్ యువర్ సెల్ఫ్. అప్పుడు నీకు సంబంధించిన ప్రాసెస్ అంతా కూడా ఆటోమేటిక్గా సాల్వ్ అయిపోతుంది. అందుకని మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, శాంతిగా ఈ జీవితంలో శాంతిగా బతకడానికి, ఈ జీవితంలో శాంతిగా బతకగలనా? అది బతకాలంటే ధ్యానం చేసుకోవాలి, నిన్ను నువ్వు తెలుసుకోవాలి, ప్రాపంచిక విషయాల మీద శ్రద్ధ వహించద్దు, నీ గురించి నువ్వు మాత్రమే శ్రద్ధ వహించుకో. అప్పుడు నిన్ను నువ్వు శరణాగతి అయినప్పుడు నీకు ఆ శాంతి లభిస్తుంది. దీనికి మించి వేరే ఎక్కువ టెక్నాలజీ దీనికి అవసరం లేదు. ఏ గుళ్ళు గోపురాలు తిరగాల్సిన అవసరం లేదు. దీని గురించి ఎవరికి దాన ధర్మాలు చేయాల్సిన అవసరం లేదు. నీ గురించి నువ్వు తెలుసుకోవచ్చు, శాంతి లభిస్తుంది. నిజమైన విజయం అది, ఫ్రీడమ్. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వం కల్విదం బ్రహ్మ. శుభం భూయాత్, శుభం భూయాత్, శుభం భూయాత్, శుభం భూయాత్, శుభం భూయాత్.